అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ మధ్య కాలంలో గుండెకాయ ఒకప్పుడు ఎంత ఇంపార్టెంటో జీర్ణ వ్యవస్థ అంత బాగుంటేనే, అంటే గట్ హెల్త్ బాగుంటేనే మన ఆరోగ్యం బాగుంటుంది అని బాగా నిర్ధారణ అయిపోయింది. సో ఇవాళ రోజుల్లో కాదు, 25 సంవత్సరాల క్రితమే గ్యాస్ట్రోఎంట్రాలజీ రంగంలో నిష్ణాతులయ్యి ప్రావీణ్యం సంపాదించి ఈ 25 ఏళ్లలో బహుశా 3 నుంచి 4 లక్షల మంది, తక్కువలో తక్కువ బహుశా ఈవెన్ 5 లక్షల మంది పేషెంట్లని చూడడమే కాకుండా 35,000 ప్రొసీజర్స్ గ్యాస్ట్రోఎంట్రాలజీకి సంబంధించి వారు చేశారు. అండ్ అంతేకాకుండా ప్రస్తుతం ఐబీ డిపార్ట్మెంట్ యశోద హాస్పిటల్స్లో డైరెక్టర్గా వ్యవహరిస్తున్నారు డాక్టర్ కిరణ్ పెద్ది గారు. ఇవాళ మనతో ఉన్నారు. వారి ప్రయాణం గురించి అండ్ ఆల్ అబౌట్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అన్ని మాట్లాడదాం. సార్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సార్ వెల్కమ్, థ్యాంక్ యూ అండి. సో సార్, ఈ మొత్తం కేసెస్లో ఇది అక్యూట్ కేసెస్, తర్వాత చాలా ఎమర్జెన్సీ కేసు లాంటివి వస్తాయా గ్యాస్ట్రోఎంట్రాలజీలో? చాలా కామన్. సో మీరు చూసిన అత్యంత క్రిటికల్ కేసు మీకు ఏమైనా గుర్తుందా? అంటే వాళ్ళు ఏ పరిస్థితుల్లో వచ్చారు, ఎక్కడ జరిగింది ఇది, ఆ సంఘటన అంతా చెప్పాల్సిందిగా కోరుతున్నాం. వాట్ ఈస్ యువర్ క్లెయిమ్ టు ఫుల్ఫిల్మెంట్? సో ద మోస్ట్ క్రిటికల్ కేస్ నేను చూసిందండి, అంటే అది యూకేలో చూశాను. దిస్ అబౌట్ 17-18 years ago. వన్ యంగ్ లేడీ అన్నమాట, 25-year-old లేడీ, సివియర్ ఆల్కహాల్ ఇంటేక్. దాంతో తన లివర్ అంతా డ్యామేజ్ అయ్యి మ్యాసివ్ హిమటమిస్ అంటాం. లివర్ డ్యామేజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే హిమటమిస్ వస్తారు, అంటే అన్నవాహికలో నరాల వాపు వచ్చేసి బర్స్ట్ అయ్యి బ్లీడింగ్ అవుతుంటుంది అనమాట. ఎంత ఎగ్జాబరెంట్ బ్లీడింగ్ అంటే అప్పుడు అఫ్కోర్స్ దాని తర్వాత కూడా చూసాము, కానీ ఆ స్టేజ్లో వెన్ ఐ వాజ్ యంగ్ ఐ డిడ్ంట్ హావ్ మచ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. దట్ వెరీ డ్రామాటిక్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఎంత బ్లడ్ వామిటింగ్ అంటే బెడ్షీట్స్ అని సోక్ అయిపోయి డ్రిప్ అవుతుంది, బ్లడ్ వాజ్ డ్రిప్పింగ్ ఆన్ ద ఫ్లోర్. సో అట్లాంటి స్టేజ్లో రావడం జరిగింది అనమాట. సో అప్పుడు అర్జెంట్గా ఎమర్జెన్సీ ఎండోస్కోపీ చేసి ఆ వ్యారసెస్ ఉంటాయి, వ్యారసెస్ బ్యాండింగ్ వేసి ఇంజెక్షన్ చేయడం వల్ల సర్వైవ్ అవ్వాలి పేషెంట్. బట్ ఎవెన్చువల్లీ ఓవర్ పీరియడ్ ఆఫ్ 1-2 yearsలో షీ కంటిన్యూ టు టేక్ ఆల్కహాల్ చేయడం వల్ల నెక్స్ట్ 1.5-2 yearsలో పేషెంట్ పాస్డ్ అవే. సో ఆల్కహాల్ వల్ల జరిగిన అన్యాయం, ఆల్కహాల్ వల్ల సిరోసిస్ వచ్చి దానివల్ల వచ్చిన కాంప్లికేషన్స్, ఇది మోస్ట్ డ్రామాటిక్గా చెప్పుకోవచ్చు. అండ్ ఇండియాలో అంటే చాలా ఛాలెంజింగ్ కేసెస్ చూస్తుంటాం మనం ఇండియాలో. దాంట్లో డిఫరెంట్ ఏజెస్. మొన్న ఈ మధ్య రీసెంట్గా ఏంటంటే ఒక పేషెంట్ స్పాంటేనియస్ చికెన్ తినుకుంటూ స్పాంటేనియస్గా చికెన్ బోన్ ఈసోఫేగస్ స్టక్ అయిపోయి పర్ఫరేట్ అయిపోయింది, చిల్లుబడింది అనమాట. చిల్లుబడడం వల్ల బాగా సివియర్ సిక్ ఉండొచ్చాడు, ఐసీయూలో ఉంచేసి బీపీ వాజ్ వెరీ డౌన్. అటువంటి స్టేజ్లో మనం ఎండోస్కోపీ చేసి ఆ హోల్ అయితే ఉంటుందో దాన్ని కవర్ చేయడానికి స్టెంటింగ్ అనేది వేస్తాం అనమాట, మెటల్ స్టెంటింగ్ చేయడం వల్ల సర్వైవ్ అయ్యాడు పేషెంట్. అంటే అప్పుడు తీసేయచ్చా బోన్ తీసి ఆ డిఫెక్ట్ అయితే ఉంటుందో హోల్ పడి ఉంది కదా, హోల్ కవర్ చేయడానికి పెద్ద హోల్ అనమాట, పెద్ద హోల్ కవర్ చేయడానికి మనం స్టెంటింగ్ వేస్తాం. స్టెంటింగ్ వేయడం వల్ల సీల్ ఆఫ్ అయిపోతుంది. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఆ లోపల మనం పేషెంట్ ఫుడ్ తీసుకోకూడదు, అందుకని వేరే ఇంటెస్టైన్ నుంచి ఫీడింగ్ ఇచ్చుకుంటూ ఇంటెస్టైన్ హోల్ కవర్ చేసి ఫీడింగ్ బైపాస్ చేసి యాంటీబాడీస్ కవర్ చేసి సపోర్ట్ చేసి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 1 to 2 months తర్వాత స్టెంట్ తీయడం జరిగింది. మొన్నే 2 days బ్యాక్ ఈ కేమ్ బ్యాక్ అగైన్ అండ్ హీ వాస్ వెరీ వెల్. హీ ఈస్ డూయింగ్ వితౌట్ ఎనీ స్టెంట్, వితౌట్ ఎనీ ఫీడింగ్, నార్మల్ అయిపోయారు. సో మళ్ళీ ఆ చికెన్ బోన్ స్టక్ అవ్వకుండా ఏం చేయాలండి? ఎలా జరుగుతుంది? చిన్న లేయర్ లాగా ఫామ్ అవుతుంది ఒకసారి, స్ట్రక్చర్ అంటాం అనమాట. సో ఆ అన్నవాహికలో ఒక పొరలాగా ఫామ్ అయ్యి బ్లాక్ అవుతుంటుంది. సో ఆ స్ట్రక్చర్ డైరెక్ట్ చేసినట్టయితే మళ్ళీ ఫర్దర్ ఎపిసోడ్స్ రాకుండా ఉంటాయి అనమాట. బట్ మొన్నే రికవర్ అయినాం కాబట్టి అది ఇప్పుడే ప్లాన్ చేయము, కొంచెం గ్యాప్ ఇచ్చి ప్లాన్ చేస్తాం. సో ఇది చాలా ఇలాంటి క్రిటికల్ కేసెస్ చూస్తే అమ్మో అనిపిస్తుంది. ఫుడ్తో తింటూ పోయారని, నీళ్లు తాగి గుటక మింగుతూ పోయారని ఎన్ని కథలు వింటూ ఉంటాయి. అది ఫిష్ బోన్ కూడా ఒక ఇష్యూ కదా సార్? ఇలా ఫిష్ బోన్ కూడా చాలా కామన్ అండి. పిల్లల్లో లేట్ నైట్ కూడా కాల్స్ వస్తుంటాయి మాకు, పిల్లలు బటన్ బాటిల్ తినేసి కాయిన్స్ మింగేసి నైట్ వచ్చేసి ఎండోస్కోపీ చేసి అవి తీయాలన్నమాట. సో అది కూడా క్వైట్ స్ట్రెస్ఫుల్ ఉంటుంది గ్యాస్ట్రోఎంట్రాలజీలో. ఎమర్జెన్సీ, లాట్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అండి గ్యాస్ట్రోలో. ఈ బ్లీడింగ్ కానీ, ఇలా ఫారెన్ బాడీస్ కానీ, పర్ఫరేషన్స్ కానీ, ఇట్లాంటి చాలా ఎమర్జెన్సీస్ వస్తుంటాయి. లివర్ పేషెంట్స్ వస్తుంటారు. అండ్ నేను నా స్పెషాలిటీ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ కూడా నేను ఒక 15 years బ్యాక్ ఇండియా పోయినప్పుడు ఇండియాలో ఎక్కువ లేదు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్. మా బాస్ అనేవాడు అనమాట, నువ్వు ఐబీడీలో స్పెషలైజేషన్ ట్రైనింగ్ చేసావు కదా, బట్ ఇండియాలో ఐబీడీ లేదు, నువ్వు వెళ్ళి ఏం చేయగలుగుతావు మరి అక్కడ అని. అంటే ఐ సెడ్ ఐ ఆల్సో డూ అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ చేస్తుంటాను, సో అది నాకు ఇంకొక యాంగిల్ ఉంది కాబట్టి ఐ కెన్ సర్వైవ్ అని చెప్పాను. బట్ ఈ 15 yearsలో చూసినట్టయితే ఈ నా జర్నీ ఇన్ ద లాస్ట్ 15 years ఇన్ ఇండియా, as on today, India is second highest incidence in the world, inflammatory bowel disease. Whereas 15 years ago, hardly we used to see. మనం అన్ని కంట్రీస్ దాటేసి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, బోత్ అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రోన్స్ అంటాం అనమాట. సో దాంట్లో సెకండ్ హైయెస్ట్ ఇన్సిడెన్స్ వస్తుంది. ఎందుకు అని చూసినట్టయితే చాలా లైఫ్ స్టైల్ చేంజెస్, ఫుడ్ హ్యాబిట్స్ చేంజెస్, స్ట్రెస్ ఫ్యాక్టర్, జెనెటిక్ చేంజెస్, ఇవన్నీ కూడా చూస్తున్నారు, మైక్రోబయామ్ చేంజెస్, వీటన్నిటి వల్ల ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అని చాలా ఎక్కువగా జరగడం జరుగుతుంది. డాక్టర్ కిరణ్ పెద్ది గారు, ఐ థింక్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారు ఇవాళ, ఆల్ అబౌట్ యువర్ జర్నీ కొంత, అండ్ అలాగే ఇప్పుడున్న లైఫ్ స్టైల్. అంటే మోస్ట్ బేసిక్ థింగ్ ఇది, మనం తినే ఆహారము, ఫుడ్ ఎలా అరుగుతోంది. మా తాతగారు చిన్నప్పుడు చెప్పేవారు, ఫస్ట్ లేవగానే బౌల్ మూమెంట్ సరిగ్గా ఉంటే 1 sign of health అని.
సో ఇవన్నీ కనిపెట్టుకుని ఉండాలి, జాగ్రత్తగా తినాలి, బాధ్యతగా తినాలి అండ్ ఏ వ్యాధుల బారిన పడకుండా చూసుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ Thank you టైం. అలాగే సుమన్ టీవీ ప్రేక్షకులకి ఎప్పటికప్పుడు మిమ్మల్ని పలకరించి బోల్డ్ అనే విషయాలు తెలుసుకుంటాం, ఆల్ అబౌట్ ద డైజెస్టివ్ సిస్టమ్ అండ్ హౌ టు ఈట్ అండ్ హౌ టు లివ్ హెల్దీ. షూర్, అబ్సల్యూట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.